హలో డియర్ ఛాంపియన్స్, ఎలా ఉన్నారు? ఈ రోజున మనకి ఈనాడు పేపర్లో ఒక చక్కని ఆర్టికల్ ఎగ్జామ్ టిప్స్ గురించి వారు ప్రచురించారు. ఆ ఆర్టికల్ మీ అందరి దృష్టికి తేవడానికి నేను కొద్దిగా వాటిని చదివినిపిస్తాను. దానిని ఆర్టికల్ హెడ్డింగ్ అంటే నిర్భయంగా చదువు, నిశ్చయంగా గెలువు. కార్తీక్ తెలివైన విద్యార్థి. తరగతిలో ప్రశ్నలకు ఠక్కని సమాధానం ఇచ్చేవాడు. కానీ పరీక్షల తేదీలు ప్రకటించినప్పటి నుంచి ఏమాత్రం స్థిమితంగా ఉండలేకపోతున్నాడు. కడుపు నిండా అన్నం తినడు, సరిగ్గా నిద్రపోడు, పరీక్షల పేరెత్తగానే చెమటలు కక్కేస్తున్నాడు. ఊరికే నీరసపడిపోతున్నాడు. ఎంత చదివినా ఇంకా ఎంతో మిగిలి ఉందనే భయం అతనిలో ఉంది. అతన్ని చూసి తల్లిదండ్రులను కూడా ఆందోళన పెరిగిపోతుంది. కార్తీకే కాదండి, మరికొద్ది వారాల్లో మొదలయ్యే పబ్లిక్ పరీక్షలు రాయిపోతున్న ఎన్నో వేల మంది విద్యార్థుల్లో ఇటువంటి ఆందోళనలు సహజం. ఇంటర్మీడియట్ 10వ తరగతి ఎగ్జామ్స్కి సిద్ధమవుతున్న విద్యార్థులు ఒత్తిడిని అధిగమించి విజేతలుగా నిలవాలంటే ఏమి చేయాలి అనేది ఈ కథనం. ముందుగా అది చదివినిపించే ముందు ఇంతటి చక్కని ఆర్టికల్ మనకు అందించిన ఈనాడు పేపర్ వారికి కూడా మనం మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుందాం. నిర్భయంగా చదువు, నిశ్చయంగా గెలువు. మరికొద్ది వారాల్లో ప్రారంభమయ్యే పరీక్షలకు లక్షల మంది విద్యార్థులు సిద్ధమవుతున్నారు. స్పష్టమైన ప్రణాళిక, పక్కా వ్యూహం ఉంటే ఆ పరీక్షలు నిశ్చింతంగా ఢీకొట్టచ్చు, అంటే ఎదుర్కోవచ్చు. ఎవరికైనా రోజుకి 24 గంటలే ఉంటాయి. ఆ సమయాన్ని గరిష్టంగా, సమర్థంగా ఉపయోగించుకుంటే అద్భుతాలు సాధించవచ్చు. భయం ఎందుకు? పరీక్షలు అనగానే విద్యార్థులకు భయం సహజం. దాన్ని తొలగిస్తే మెదడు చురుగ్గా పనిచేస్తుంది. అందరికీ మనకున్నంత సమయమే ఉంటుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. సిలబస్ పూర్తి చేసేందుకు ప్రణాళిక వేసుకోవాలి. మన బలాలను గుర్తించి ఉపయోగించుకోవాలి. కష్టంగా భావించే సబ్జెక్టులో మార్కులు పెంచుకోవడం కంటే ఇష్టమైన వాటిలో పెంచుకోవడం తేలిక. పంచుకోవాలి. ఆందోళన ఉన్న, చదువులో ఇబ్బందిగా అనిపించిన పక్కవారితో పంచుకోవాలి. తల్లిదండ్రులు, తోడబుట్టినవారు, స్నేహితులు, ఉపాధ్యాయులు ఇలా మిమ్మల్ని అర్థం చేసుకునే వారికి మనసులోని విషయాలను తెలియజేయాలి. వారి సూచనలు సహాయపడతాయి. అలాగే అలా పంచుకోవడం ఇబ్బంది అనిపిస్తే పేపర్ మీద రాయండి. అది మనసులోని ఆందోళన తగ్గిస్తుంది. ఓకే, మీకు ఏమి ఇబ్బంది అనిపిస్తుందో పాయింట్ వైజ్గా ఒక్కొక్కటి దాన్ని పేపర్ మీద రాసుకోండి. రాసుకున్న తర్వాత ఇంకో బెస్ట్ టెక్నిక్ అంటే బ్రూస్లీ టెక్నిక్ అంటారు. మీరు ఏమేమి భయాలు ఉన్నాయి అవన్నీ ఒక పేపర్ మీద రాసుకుని, ఆ పేపర్ మీద రాసిన తర్వాత ఒకసారి చక్కగా చదువుకున్న తర్వాత దాన్ని స్టవ్ దగ్గర తీసుకెళ్ళి ఆ మంటలో కాల్చివేయండి. అలా కాల్చివేస్తున్నప్పుడు మీ సమస్యలు కూడా ఆ మంటలో పడి కాలిపోతున్నాయి అనుకోండి, మనసు రిలాక్స్గా ఫీల్ అవుతుంది. ఇది బ్రూస్లీ టెక్నిక్ అంటారు. దీన్ని టెక్నిక్ అప్లై చేయండి. మీకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా పేపర్ మీద రాసి అంటించేయండి. ఓకే, కానీ జాగ్రత్తగా అంటించండి. అంటించేటప్పుడు జాగ్రత్త తీసుకోండి. రైట్. నెక్స్ట్, పిల్లలు ప్రణాళికాబద్ధంగా చదువుతుంటే తల్లిదండ్రులు వారిని ప్రశంసించాలి. వారి కష్టాన్ని తాము గుర్తిస్తున్నట్టు తెలియజేయాలి. ప్రతి వారం పిల్లల పఠనం, వ్యూహాలు ఎంత ప్రభావవంతంగా ఉన్నాయో గుర్తించడానికి వారితో తరచూ చర్చించాలి. అవసరాన్ని బట్టి ప్రణాళికల్లో మార్పులు చేసుకోవాలి. పరీక్షల్లో విజయం ప్రధానంగా 2 అంశాలపై ఆధారపడి ఉంటుంది. సమయ ప్రణాళిక, అందుబాటులో ఉన్న సమయాన్ని ఎంత సమర్థవంతంగా వాడుకుంటున్నారు. విషయ ప్రణాళిక, సిలబస్ని ఎక్కడ మొదలుపెట్టి ఎక్కడ ముగించాలి అనే ప్రణాళిక మీకుందా? ఈ రెండిటికి మీ జవాబు అవును అంటే, ఎస్ అంటే మీ ప్రిపరేషన్ సరైన దిశలో ఉన్నట్టే. విభజించి చదవండి. రోజువారీ సమయంలో చదువుకు ఉపయోగపడే భాగాన్ని పెంచుకోవాలి. అలాగే చదవాల్సిన సిలబస్ని 3 భాగాలకు విభజించుకోవాలి. పూర్తిగా పట్టున్న భాగం, దీన్ని రివిజన్ చేస్తే చాలు. ఓ మాదిరి పట్టున్న భాగం, దీన్ని జాగ్రత్తగా చదివితే మొదటి విభాగంలోకి వస్తుంది. క్రొత్తగా చదవాల్సింది, మొదటి 2 భాగాలు మొత్తం సిలబస్లో ఎంత శాతం ఉన్నాయన్న దాన్ని అనుసరించి దీనికి ఎంత సమయం కేటాయించాలో నిర్ణయించుకోవాలి. డియర్ ఛాంపియన్స్, మీకు ఆల్రెడీ నేను టెక్నిక్ టీచ్ చేశాను కదా, ఏబీసీ టెక్నిక్. మీరు ఫోకస్ చేయాల్సింది సి మీద. అంటే ఇక్కడ చూడండి, ఏ అంటే ఏమిటి? ఫస్ట్ పార్ట్ పూర్తిగా పట్టున్న భాగం, అంటే మీకు కమాండ్ ఉన్న పార్ట్ అన్నమాట. దీన్ని రివిజన్ చేస్తే మీకు వస్తుంది కాబట్టి వాటిని ఏ ఇచ్చుకోండి. బి అంటే ఏమిటి? ఓ మాదిరిగా ఉంది, యావరేజ్. ఓకే, చదివితే ఇంకోసారి చదివితే వచ్చేస్తుంది, వాటి బి ఇవ్వండి. సి అంటే ఏంటి? మీకు అస్సలు రానివి,
టఫ్గా ఉన్న వాటిని సి అనుకోండి. మీరు ఫోకస్ చేయాల్సింది సి మీద. సి మీద మీరు ఎక్కువ టైం కేటాయించి వాటిని చదివితే వాటిని నెమ్మదిగా బిలోకి వచ్చేస్తాయి. బిలోంచి వచ్చిన వాటిని చదివితే ఏలోకి వచ్చేస్తాయి. అన్నీ ఏలోకి వచ్చేస్తే మీరు ఆటోమేటిక్గా టాపర్ అయిపోతారు. కాబట్టి ఏబీసీ టెక్నిక్ అప్లై చేయండి, విభజించి చదవండి. నెక్స్ట్, మొబైల్ ఒత్తిళ్ళు మీకు వద్దు. ఒత్తిళ్ళు మీకు వద్దు, రైట్. మరి విద్యార్థులందరి చేతుల్లో మొబైల్ ఫోన్స్ ఉంటున్నాయి. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటున్నారు. ప్రతి విషయాన్ని అందులో పంచుకోవడం సర్వసాధారణమైంది. ఇవి ఒక రకంగా ఒత్తిడికి కారణమని ఎన్నో నివేదికలు సూచిస్తున్నాయి. పదులు వందల సంఖ్యలో ఉండే స్నేహితుల పోస్టులు ఎప్పటికప్పుడు వాల్పై ప్రత్యక్షమవుతూ ఉంటాయి. వాటిపై మొదలయ్యే చర్చలు, చాటింగ్లతో సమయం అంతా వృధా అవుతుంది, వేస్ట్ అయిపోతుంది. తెలియని ఆతృతకి, యాంగ్జైటీకి దారితీస్తుంది. పరీక్షలు ముగిసే వరకు వీటికి దూరంగా ఉండడం మంచిది. ఆ సెల్ ఫోన్ని కొద్దిగా పక్కన పెట్టేయండి, ఏం కాదు. మీరు పరీక్షలు ఎగ్జామ్స్ అయిపోయే వరకు సెల్ ఫోన్ పక్కన పెట్టేసి ప్రశాంతంగా చదువు మీద ఫోకస్ చేయండి. ఈ సోషల్ మీడియా అనేది మీ టైంని వేస్ట్ చేస్తుంది. ఆ టైం వేస్ట్ అయ్యడం వల్ల మీ మీద ఒత్తిడి పెరిగిపోతుంది. ఒత్తిడి పెరగడం వల్ల మీరు మొదటిగా మోసం వస్తుంది. కాబట్టి ఆ సెల్ ఫోన్ పక్కన పెట్టండి. ఏ ఇద్దరు ఒకే విధంగా ఉండరు, ఆలోచించలేరు. ఒకరొక పాఠాన్ని గంటలో పూర్తి చేయగలిగితే ఇంకొక 2 గంటలు, ఒక్కోసారి అంతకన్నా ఎక్కువ టైం పట్టవచ్చు. ముందుగా నేర్చుకున్న వారు గొప్ప కాదు, ఆలస్యంగా వచ్చిన వారు తక్కువ స్థాయి కాదు. ఇతరులకు ముందుగా వచ్చేసిందని కంగారు పడద్దు. పోల్చుకున్న ప్రతిసారి ఒత్తిడి పెరుగుతుంది. ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఎప్పుడు కూడా కంపేర్ చేసుకోవద్దు. కొంతమందికి 1 టైం చదువు చేస్తుంది, మనకు 2 టైమ్స్ చదువు వస్తుంది. కానీ మనకు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి, ఆ ఎగ్జామ్లో అడిగిన వాటన్నిటికి కూడా మన సరైన సమాధానాలు చెప్పి ఎక్కువ మార్క్స్ ఎవరు సాధించారన్నది ఇంపార్టెంట్. కాబట్టి అందరికీ ఎగ్జామ్ హాల్లో ఒకే టైం ఉంటుంది. ఆ 3 అవర్స్ టైం అని మీరు యూటిలైజ్ చేసుకోవాలి. 2.5 అవర్స్ ఎగ్జామ్లో చక్కగా రాసుకుని ఆ తర్వాత ఒక 1/2 అవర్ రీచెక్ చేసుకోవాలి. రీచెక్ చేసుకున్న ప్రతిసారి కూడా మీ మార్క్స్ పెరిగిపోతాయి. కాబట్టి చెక్ చేసుకోండి, నెగ్లిజెన్స్ వద్దు. నెక్స్ట్ పాయింట్, పరీక్షకు సంబంధించిన టాపిక్లు, వాటిలో ముఖ్యమైనవి, వచ్చినవి, రానివి జాబితా రాసుకోవాలి. పూర్తి చేసిన వాటిని ఎప్పటికప్పుడు టిక్ చేసుకోవాలి. ఒక్క అంశం పూర్తవుతుంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇది కూడా ఇంపార్టెంట్ టిప్ అండి. నెక్స్ట్, తెల్లవారుజామున చదివితే. తెల్లవారుజామున మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆ సమయంలో చదివిన విషయాలను మెదడు వేగంగా ఆకలింపు చేసుకుంటుంది. అలాగని పొద్దున్నే చదివిన వారికే మంచి మార్కులు వస్తాయని కాదు, చదివింది ఎంత బుర్రకెక్కిందనేదే కీలకం. ఉదయం అల్పాహారం తీసుకున్న తర్వాత కూడా మెదడు సామర్థ్యం అత్యధిక స్థాయిలో ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. పగలు 15-20 నిమిషాలు నిద్రపోవడం వల్ల రోజంతా ఉల్లాసంగా ఉంటుంది. ఓకే, ఇక్కడ మీ పాయింట్ అండి. తెల్లవారుజామున మనసు ఎందుకు ప్రశాంతంగా ఉంటుంది అంటే రాత్రి అంతా రెస్ట్ తీసుకుంటుంది. అలాగే మన వాతావరణంలో పొల్యూషన్ తక్కువ ఉంటుంది. సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు బ్రెయిన్ ఫ్రెష్గా అనిపిస్తుంది. ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. దానివల్ల మనకి మెదడు చక్కగా పనిచేస్తుంది. కానీ ఇలా పని చేయాలంటే మీరు ఇంపార్టెంట్ పాయింట్, మీరు రాత్రి కొద్దిగా త్వరగా నిద్రపోవాలి. రాత్రి 11కి 12కి పడుకుని మార్నింగ్ 5కి లేస్తే ఆ నిద్ర సరిపోతే అది కూడా మీ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. కాబట్టి స్టూడెంట్స్ 6 to 8 అవర్స్ నిద్ర అనేది కంపల్సరీ. అది చెక్ చేసుకుని మార్నింగ్ లేచి చదవడానికి ప్లాన్ చేసుకోండి. ఓకే, ఆ తర్వాత మార్నింగ్ అల్పాహారం అంటే బ్రేక్ఫాస్ట్ తీసుకున్నప్పుడు కూడా మెదడు సామర్థ్యం చాలా బాగుంటుంది. కానీ ఆ బ్రేక్ఫాస్ట్లో మీరు ఆయిలీ ఫుడ్స్, అలాగే కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఇస్తే బ్రెయిన్ డ్రౌజీగా ఫీల్ అవుతుంది. కాబట్టి మార్నింగ్ ఈ ఎగ్జామ్స్ టైంలో బెటర్ లైట్గా అల్పాహారం తీసుకోండి, బ్రేక్ఫాస్ట్ తీసుకోండి. అందులో కూడా ఫ్రూట్స్, వెజిటబుల్స్ సలాడ్ ఉంటే సూపర్గా అనిపిస్తుంది. లేదా ఒక ఆమ్లెట్ కానీ తినేసి మీరు చదువుకోవడం స్టార్ట్ చేయండి. ఓకే, సామర్థ్యాన్ని తెలుసుకోవాలి. నాకు మంచి జ్ఞాపకశక్తి ఉంది, పరీక్షల సమయంలో దాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుంటానన్న అభిప్రాయాన్ని మనసులో బలంగా ఏర్పరచుకోవాలి. పాజిటివ్ దృక్పథం అంటే జ్ఞాపకశక్తి ఇముడిస్తుంది. మన బ్రెయిన్కి ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే మీరు ఎస్ అంటే ఎస్ అంటుంది, నో అంటే నో అంటుంది. కాబట్టి మీరు పాజిటివ్గా చెప్పుకోవాలి. ఎస్ ఐ క్యాన్, నేను నాకు గుర్తుంటుంది, చక్కగా ఎగ్జామ్ టైంలో వాటి గుర్తుకు వస్తాయి, నేను మ్యాక్సిమం స్కోర్ చేస్తానని పదే చెప్పుకోవాలి. అలా కాకుండా నాకు గుర్తుకు వస్తుందో లేదో, నేను మర్చిపోతానేమో అంటే నిజంగా మర్చిపోతుంది బ్రెయిన్. కాబట్టి మీరు ఎలా అనుకుంటే అలా జరుగుతుంది. కాబట్టి పాజిటివ్గా ఉండండి. పిల్లల ప్రయత్నాలపై తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు అందరూ ఒకే అభిప్రాయం ఉండాలి. ఉదాహరణకు ప్రథమ శ్రేణి వస్తే చాలని విద్యార్థి అనుకుంటుంటే మొదటి ర్యాంక్ రావాలని తల్లిదండ్రులు కోరుకోవడం వల్ల ఉపయోగం ఉండదు. అంటే మీరు ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతుందని మీకు ఉంది, కానీ పేరెంట్స్ ఏమో మీకు టాప్ ర్యాంక్ రావాలంటుంది. ఈ కాన్ఫ్లిక్ట్ ఎప్పుడు ఉంటుందండి. కాకపోతే నా సజెషన్, మీరు ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు, కానీ మీ బెస్ట్ ఇవ్వాలి. ఎందుకంటే ఈ ప్రపంచం అంతా కూడా మీకు వచ్చిన మార్క్స్ని బట్టే మీకు రెస్పెక్ట్ ఇస్తుంది, ప్రయారిటీ ఇస్తుంది. రేపు పొద్దున్న జాబ్స్ కోసం వెళ్ళినప్పుడు ఆ మార్క్స్ని కంపల్సరీ అడుగుతారు. 10th క్లాస్ మెమో అడుగుతారు. కాబట్టి అక్కడ మార్క్స్ కంపల్సరీ ఉండాలి. అలా అని చెప్పేసి మీరు విపరీతమైన స్ట్రెస్ తీసుకోవద్దు, మీ బెస్ట్ ఇవ్వండి సరిపోతుంది. ఓకేనా.
ఏమో మీరు బెస్ట్ మీరు ఇస్తే మీరే టాపర్ అయిపోతారని తెలియదు కదా, కాబట్టి టెన్షన్ పడకుండా మీ బెస్ట్ ఇవ్వండి. తెల్లవారుజామున లేచి చదివితేనే బాగా గుర్తుంటుందని తల్లిదండ్రులు భావిస్తుంటే విద్యార్థి అందుకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే అది ఘర్షణకు దారితీస్తుంది. లక్ష్యం ఒకటైనా దాన్ని చేరుకునే మార్గాలు చాలా ఉంటాయి. ఓకే, బలాలను సద్వినియోగం చేసుకునేలాగా బలహీనతలు కనిష్టం చేసిన ప్రణాళిక ఉండాలి. ఓకే, రైట్. ఇక్కడ తెల్లవారుజామున లేచి చదివితే బాగా గుర్తుంటుందని తల్లిదండ్రులు భావిస్తుంటారు. ఎస్, నిజమండి. మన పెద్దలు పూర్వీకులు కూడా తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తం, ఆ టైంలో అన్ని గ్లాండ్స్ యాక్టివేట్గా ఉంటాయి కాబట్టి బ్రెయిన్ బాగా పనిచేస్తుంది అనేది అది 100% కరెక్ట్ అండి. కానీ ఇది అందరిలోనూ కరెక్ట్ కాదు. ఎందుకంటే కొంతమంది స్టూడెంట్స్కి నైట్ పూట చదువుకుంటే బాగా గుర్తుంటుంది, కొంతమందికి ఉదయం పూట బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది, కొంతమంది మధ్యాహ్నం పూట ఉంటుందనా. మీరు చేయవలసిందలా డియర్ స్టూడెంట్స్, మీ బ్రెయిన్ ఏ టైంలో మీకు కోఆపరేట్ చేస్తుంది చక్కగా తెలుసుకుని ఆ టైంలో కంటిన్యూస్గా చదవాలి. ఓకే, మళ్ళీ దాన్ని మరి మార్చకూడదు. ఈరోజు నైట్ చదివి రేపు మధ్యాహ్నం చదివి ఎల్లుండి మళ్ళీ నైట్ చదివి అలా మార్చకూడదు. ఒక టైంకి స్టిక్ అయ్యి ఆ టైంలో బ్రెయిన్కి అలవాటు చేయాలి. ఓకేనా, మీరు చెక్ చేసుకోండి ఏ టైంలో మీకు కంఫర్ట్గా అనిపిస్తుంది, బాగా చదువుకోగలుగుతున్నారు చూసుకుని ఆ టైంలో కంటిన్యూస్ చదవండి. పేరెంట్స్ కూడా చెప్పండి, డాడీ నాకు ఈ టైంలో చదువుతుంటే బాగుంటుంది, ఈ టైంలో చదువుకుంటాను కంపల్సరీగా అని చెప్పేసి మీరు చదవడం కావాలి పేరెంట్స్కి. అంతగా ఏ టైం అనేది ఈ రోజులో పెద్ద పట్టించుకోరు పేరెంట్స్ కూడా. ఒక టైం పర్టికులర్ టైం పెట్టుకుని ఆ టైంలో మాత్రమే చదవండి, చక్కగా రివిజన్ చేసుకోండి. నైట్ అవుట్లు చేస్తున్నారా? అదే పనిగా పుస్తకాల ముందు కూర్చోవద్దు. ఒకే అంశాన్ని మళ్ళీ మళ్ళీ చదవాల్సి వస్తుందంటే మెదడు అలసిపోయిందని అర్థం. అలాంటప్పుడు 10-15 నిమిషాలు విరామం తీసుకుంటుంటే తిరిగి ఉత్సాహం చదవగలుగుతారు. చదివింది బాగా వంట పడుతుంది. ఓకే, మీరు కంటిన్యూస్గా గంటలు చదివితే బ్రెయిన్ అలసిపోతుంది, ఫోకస్ చేయదు, మీకు రకరకాల ఆలోచనలు చేస్తుంది. అందుకని ఒక 45 మినిట్స్ 1 అవర్ చదివిన తర్వాత కొద్దిగా బ్రేక్ ఇవ్వండి. ఆ బ్రేక్లో మీరు టీవీ చూడాలు, సెల్ ఫోన్ చూడాలు, సోషల్ మీడియా చెక్ చేసుకోవడాలు, చిన్న గేమ్ ఆడుదాం అనుకోవడాలు, ఇలాంటివి చేస్తే కనుక మీరు చదివిన అంతా కూడా మరి మర్చిపోతారు, మళ్ళీ మొదటి నుంచి చదవాల్సి వస్తుందనా. కాబట్టి ఈ 10-15 నిమిషాలు బ్రేక్ తీసుకోవడం అంటే దాన్ని రివిజన్ చేసుకోవడం అర్థం. అర్థమైందా? మీరు 10-15 నిమిషాలు హాయిగా చైర్లో కూర్చొని వెనక్కి వాలి ఆ కళ్ళ మీద ఏమైనా ఒక తెల్లని ఒక క్లాత్ని తడి చేసి, తడిగొడ్డ అంటారు కదా, తడిగొడ్డ కళ్ళ మీద వేసుకోవడం కానీ, లేదా ఒక కుకుంబర్ మనకి కీర దోసకాయ అలాంటివి కదా, అటుని కట్ చేసుకుని కళ్ళ మీద పెట్టుకుని రిలాక్స్డ్గా వెనక్కి వాలి తల పైకి మొహం పైకి ఉండేలాగా రూఫ్ని చూస్తూ అలా ఉంటే బ్రెయిన్ మళ్ళీ క్లియర్ అవుతుంది, మీ ఎనర్జీని పొందగలుగుతారు. లేదా ఒక 5 మినిట్స్ మీరున్న రూమ్లోనే తలగా పైకెత్తి ఆకాశాన్ని చూస్తూ, అంటే క్రిందకి చూడకుండా పైకి చూస్తూ అటు ఇటు నడిచారనుకోండి, దాన్ని స్కై వాక్ అంటారు. ఆ స్కై వాకింగ్ చేసినా కూడా బ్రెయిన్ హ్యాపీగా ఫీల్ అవుతుంది, మళ్ళీ మీకు ఎనర్జీ వస్తుంది. ఈ టిప్స్ని అప్లై చేయండి. రైట్. చాలామంది నైట్ అవుట్లు చేసేస్తారు. హడావిడిగా 4 ముద్దలు తినడం, నిద్ర రాకుండా ఉండే కాఫీ టీలు తాగడం వంటివి చేస్తుంటారు. కానీ మెదడు చురుగ్గా ఉండాలంటే తగినంత సమయం నిద్రకు కేటాయించాలి, కాసేపు వ్యాయామం చేయాలి, కుటుంబంతో గడపడం, చల్లగాలిలో నడవడం, కొంత సూర్యరశ్మిలో ఉండడం వంటివి ఉత్సాహాన్ని ఇస్తాయి. ఓకే, ఇక్కడ చల్లగాలి అంటే మరి ఈ శీతాకాలం చలిగాలి కాదండి, వాతావరణం వేడిగా ఉన్నప్పుడు కొంచెం చల్లగాలి వీచే గాలిలో సేదతీరాలి అంతే తప్పితే చలిగాలిలో నడవకూడదు, కోల్డ్ చేస్తుంది. ఓకే, రైట్. మరి హడావిడిగా ఇవన్నీ కూడా మంచి పాయింట్లు. హడావిడిగా తినటం అలాగే ఏం చేయకూడదు, హ్యాపీగా. ఏమండి, ఈ ఎగ్జామ్స్ మీరు ఇప్పుడు 10th క్లాసు పబ్లిక్ ఎగ్జామ్ రాస్తున్నారు కరెక్టే, కానీ ఈ పబ్లిక్ ఎగ్జామ్ కూడా మీరు చిన్నప్పుడు ఎల్కేజీ నుంచి కూడా ఎగ్జామ్స్ రాసే ఉంటారు కదా, ప్రతి ఎగ్జామ్లో పాస్ అయ్యారు కదా, సేమ్ ఇవి కూడా అంతే. వీళ్ళందరూ కూడా స్ట్రెస్ పెట్టేస్తుంటారు కానీ ఏముండదండి. మీరు 6th, 7th, 8th క్లాస్లో ఎలా రాశారు ఎగ్జామ్స్, అలాగే అనుకోండి, అలాగే ఫీల్ అయ్యి రాయండి. ఏదో ఎక్స్ట్రా ప్రెజర్ ఏం పెట్టుకోవద్దు. అప్పటి నుంచి చదువుకుంటూ వచ్చినాయి కదా మీకు సిలబస్లో వచ్చేవి, మీకు టెక్స్ట్ బుక్స్లో ఉన్నాయా సిలబస్లో వస్తాయి, కాబట్టి అనవసరమైన టెన్షన్ వద్దు. చక్కగా హ్యాపీగా చదువుకోండి. 7th క్లాస్ 8th క్లాస్ ఎగ్జామ్ అనుకుని హ్యాపీగా రాసేయండి, చక్కగా మ్యాక్సిమం మీరు స్కోర్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ వన్, శీతల పానీయాలు అంటే కూల్ డ్రింక్స్, కాఫీ, టీ, జంక్ ఫుడ్స్, కేకులు వంటివి తీసుకోవద్దు. ఇవి జీర్ణక్రియలు ఇబ్బంది పెడతాయి. పరీక్షల సమయంలో ఇదే మాత్రం మంచిది కాదు. ఎస్, ఇది నేను ఎప్పుడు చెప్తుంటాను. ఆ కూల్ డ్రింక్స్ అనేవి విషం, వాటి జోలికి వెళ్ళకండి. కాఫీ, టీ అనేది రోజుకు 1-2 తాగొచ్చు కానీ మరి ఎక్కువ తాగకూడదు. జంక్ ఫుడ్స్ని అవాయిడ్ చేసేయండి, కేకులు అవాయిడ్ చేసేయండి. వీటిలో ఉన్న షుగర్ లెవెల్స్ బ్రెయిన్కి బాగా మత్తునిస్తాయి అన్నమాట. ఓకేనా, కాబట్టి ఇటువంటిని చెక్ చేసుకుని మ్యాక్సిమం వాటిని అవాయిడ్ చేస్తూ చదువుకోండి. రైట్. మరి మనకి లాస్ట్లో డాక్టర్ టిఎస్ రావు గారు ఒక ఎక్సలెంట్ సైకాలజిస్ట్, విజయవాడలో చాలా సీనియర్ సార్ ఒక టిప్ ఇచ్చారు. మానసిక సంసిద్ధతే కీలకం. చదువుకు సంబంధించిన ప్రధాన సాధనం మనస్సు.
మానసిక సంసిద్ధత సరిగ్గా ఉంటేనే, అంటే రెడీనెస్ అండి, మీరు దేనికైనా రెడీగా ఉండాలి, ఉంటేనే బుద్ధిని నైపుణ్యాలను సద్వినియోగం చేసుకోవడం సాధ్యమవుతుంది. పిల్లలు చదువుకునేందుకు అనువైన వాతావరణాన్ని ఇంట్లో కల్పించాలి. పిల్లల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. ఓకే, మరి ఇలాగా సార్ చక్కని టిప్ ఇచ్చారు కదా. దీని మీనింగ్ ఏంటంటే, మీరు పేరెంట్స్కి రిక్వెస్ట్ ఏంటంటే, పిల్లలు చదివే రూమ్లో వాళ్ళు చదువుకుంటున్నప్పుడు మీరు టీవీలో ఆన్ చేయడం కానీ, సెల్ ఫోన్లో గట్టి మాట్లాడడం కానీ, ఆ రీల్స్ కానీ చూస్తుంటే పిల్లలు చదువు మీద ఫోకస్ చేయలేరు. మీరు చూసే వాటి మీద, ఆ సౌండ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. అలాగే పిల్లలు చదువుకునే టైంలో గంటలు పెట్టుకోకండి. పిల్లలు చదువుకుని కూర్చున్న లేపే ఆ వంటలు పూర్తి చేసుకోండి. ఎందుకంటే ఆ వాసన కూడా వాళ్ళని డైవర్ట్ చేస్తుంది. ఓకే, ఇలాగా చక్కని టిప్స్ వచ్చారు. వీటన్నిటిని అప్లై చేస్తూ మీరు బాగా చదువుకోండి. ఆల్ ది బెస్ట్, మీ జేఎస్పీ రాజ్.